మహమ్మదాబాద్ మరియు గండీడ్ మండల ప్రజలకు మహబూబ్నగర్ పోలీస్ వారిచే రాబోతున్న గణపతి ఉత్సవాల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయవలసిన పనులను గురించి బీపీఆర్ మీడియా ద్వారా తెలుపనైనది. అందరూ కూడా అన్ని గ్రామాలలో అందరూ ఎవరైతే గణపతి విగ్రహాలను పెట్టదలిచారో వాళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది అన్ని వాట్సాప్ గ్రూపులలో అందరికీ షేర్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఒకరికొకరు షేర్ చేసుకొని ఆన్లైన్లో తప్పనిసరిగా మీ భద్రత కొరకు, మీకు బందోబస్తు ప్రొవైడ్ చేయడం కొరకు మాత్రమే దీన్ని అందరికీ పంపించడం జరుగుతుంది. కావున అందరూ దయచేసి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరియు అందరూ ప్రకృతికి మేలు జరిగే విధంగా విగ్రహాలను, మట్టి విగ్రహాలను తయారు చేసి వాటిని ఉపయోగించుకుంటే ఇంకా మంచి ఉంటుంది. మరియు ఇప్పుడు గణపతి ఉత్సవాల సందర్భంలో డీజేలకి కానీ ఎటువంటి డీజేలకు మైక్ సెట్లకు పర్మిషన్లు లేవు. కావున వాటిని యూజ్ చేయకుండా ఉంటే చాలా మంచిది. వాటిని యూజ్ చేసినచో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఈ గణపతి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతోని మంచిగా అందరూ కలిసి గ్రామంలో అందరు ప్రజలు అన్ని కులాల మతాల అతీతంగా అందరూ కలిసిమెలిసి మంచిగా వాటిని చేసుకొని అందరూ మంచిగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా ఇదర్ స్టేజ్ పరంగా కానీ, లేకపోతే కరెంట్ పరంగా కానీ, లేకపోతే అదే నిమజ్జనం టైంలో వాటర్ బాడీస్ దగ్గరైనా కానీ జాగ్రత్తగా ఉండి అన్నీ సరిగా జరగాలని చెప్పి ఆశిస్తున్నాను. కావున ఎవరైతే ఆ విగ్రహం ఏర్పాటు చేసి కార్యక్రమం చేస్తారో, ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అక్కడికి వచ్చే భక్తులకైనా సరే, జనాలకైనా సరే అందరికీ ఎటువంటి ఇబ్బందులు కలుక్కోకుండా చూసుకోవాలని చెప్పి, మరియు విగ్రహాలను నడి రోడ్డు పైన పెట్టడం కానీ, రోడ్డుకు అడ్డంగా వాహనాలకు రాకపోకలకు అడ్డంగా పెట్టడం కానీ చేయకండి. ఓకే. అలాగే సార్, ఇప్పుడు మనము వినాయకుడి దగ్గర మనం సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోమంటారు. ఎందుకంటే లడ్డు నైట్ టైంలో అయితే ఇంకొక ముఖ్య విషయం చెప్పదలిచాను. రాత్రిపూట ఖచ్చితంగా గణపతి మండపాల దగ్గర ఆర్గనైజర్లలో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండవలను. అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నచో ఇంకా మేలు జరుగుతుంది. ఎవరైనా ఇప్పుడు లడ్డూ పరంగా ఏమైనా కానీ, లేకుంటే ఇంకా అక్కడ వస్తువుల పరంగా ఏమైనా కానీ కొంచెం తెలవనీకి, మరి ల్యాండర్ ప్రాబ్లం ఇష్యూ కాకుండా ఉండడానికి అవి సహాయపడతాయి. అలాగే ఇప్పుడు మనం ఎస్పీ మేడం గారు చూసుకుంటే వినాయకులు తీసే మూమెంట్లో ఎవరైనా డీజేలు పెడితే అక్రమంగా వాళ్ళపై ముందే డీజేల వాళ్ళపైన స్పెషల్ డ్రైవ్ అనేది నిర్మించడం జరుగుతుంది. కానీ దానిపైన మీరు మమతాబాద్ నుంచి ఏమైనా నిర్మిస్తారు సార్? డీజేలకి ఏ సందర్భంలోనైనా సరే డీజేలకి ఎటువంటి పర్మిషన్ లేదు. ఎవరైనా డీజేలు పెట్టి ప్రజలకు ఇబ్బందికరంగా చేసినచో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.